అక్కడ యూదులందరూ కూడా నలుదిశలా చెదిరిపోయి, వారు చెదిరిపోయినట్టు ఉండకుండా వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, తర్వాత దేవుని పక్షాన అద్భుత కార్యాలు జరిగిస్తూ, ఆ తర్వాత దేవుని పక్షాన వారు స్వస్థతలు కూడా చేశారు. స్వస్థతలు జరిగినాయి. అంతేకాదు పట్టణం అంతా కూడా గొప్ప సంతోషంతో నింపబడిందంట. మరి నిజంగా ఈ సందర్భ విషయాలు మన CCM కుటుంబం పక్షాన దేవుడు నెరవేరుస్తున్నాడు. అది మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. ఇప్పుడు ఉన్న సాక్ష్యాల్లో కూడా అదే జరుగుతూ వచ్చింది. వాక్యం చేసే అద్భుతం, అలాగనే స్వస్థతల ద్వారా జరిగే అద్భుతం, అలాగనే మరి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే అద్భుతాలు, అలాగనే సంతోషం అనేది మన జీవితాల్లో ఆయన నింపుట ద్వారా మన హృదయాల్లో నుంచి వచ్చే పొంగి పొర్లే ఆనంద బాష్పాలు, దుఃఖం, వేదన, ఇవన్నీ కూడా దేవుడు మన కుటుంబం పక్షాన ఇవన్నీ జరిగిస్తూ ఉన్నాడు. మీరు చెప్పిన సాక్ష్యాలలో ఇవన్నీ మేము చూడగలుగుతున్నాం. ఇది అవును, ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. అందును బట్టి ప్రభువుని మేము స్తుతిస్తూ ఉన్నాం. మీ సాక్ష్యాల్లో ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. దేవుని వాక్యము గణపరచబడుతుంది. దేవుని వాక్యం ద్వారా కలిగే అద్భుతాలు, అలాగనే దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు, అలాగనే దేవుడి ద్వారా జరుగుతున్న స్వస్థతలు, అలాగనే దేవుని ద్వారా జరుగుతున్న మన హృదయాల్లో ఉట్టిపడుతున్న ఆనందం, ఇవన్నిటిని మనం చూసి మనం ప్రభుని కంపల్సరిగా మనం దేవుని స్తుతించ బద్దలమై ఉంటున్నాం. మీరందరూ కూడా మరి ప్రభుని స్తుతించండి. దేవుడు ఈ సాక్ష్యాల ద్వారా మరి దేవుడు ఇంత గొప్ప ఆనందాన్ని దేవుడు మనకి కుమరిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఒకరి ద్వారా ఒకరు మేలు పొందుతున్నాం, ఒకరి ద్వారా ఒకరు క్షేమాభివృద్ధి పొందుతున్నాం, ఒకరిని బట్టి ఒకరు మనం సంతోషించగలుగుతూ ఉన్నాం. మరి ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. మా గొప్ప దేవుడు, ఆయన సమస్తమును బాగు చేసేవాడు, నాయన అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు. నాయన ఆనాడు మా పితరులను మీరు వాడుకున్నటువంటి వాడు. వారు ఎన్నో కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, కన్నీటిలో, తిరుగుబాటుల్లో, పట్టణాల్లో వెలివేయబడటంలో వారు నాయన ఎన్నో హింసలు పొందుతూ ఉన్నప్పటికీ ఓ పక్కన వారి కుటుంబం కొరకు ప్రయాసపడుతూ దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తూ వచ్చారు. వారి సాక్ష్యం భూజగతుల వరకు వ్యాపించింది. వారు అన్నిట్లో అభివృద్ధి పొంది విస్తరించి ఫలించిన ఆ యొక్క విధానాల్లో ఈనాడు మమ్మల్ని కూడా చిన్నగా ఆరంభించమని పరిచర్య ఎలాగూ విశాలంగా మీరు నాయన గొప్ప కార్యాలు మీరు జరిగిస్తూ మీరు చేస్తూ వచ్చిన ఈ విధానాలన్నింటిని బట్టి మేము చూసినప్పుడు మరి నాయన మిమ్మల్ని స్తుతించగా, మిమ్మల్ని మహింపరచగా మేము ఉండలేము తండ్రి. నాయన ఒక్కొక్కరి జీవితంలో, ఒక్కొక్క అనుభవంలో, ఒక్కొక్క రీతిలో ఈ రీతిగా మీరు మమ్మల్ని వారిని మీరు ప్రేరేపించి వారికి సహాయం చేసి వారిని ఆనందింప చేసినటువంటి దేవుడివై నాయన మీ కన్నీటిని తలంచుకొని నాయన మేము వారి కన్నీటిని తలంచుకొని ప్రభువా వారి యొక్క ఆ ఆనంద బాష్పాలను మేము తలంచుకొని మేము మిమ్మల్ని స్తుతించబద్దలమై ఉంటున్నాం. ఈనాడు మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాం తండ్రి. మీరే సహాయం చేయండి. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు నీ బిడ్డల ద్వారా మేము చూడవలసిన వారంగా ఉంటున్నాం తండ్రి. మా సావాసం అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేమున్న ప్రాంతంలో మా ప్రజలకు మేము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయండి. ఆనాడు నాయన యాకోబు లాబాను ఇంటికి వెళ్ళినప్పటి నుంచి
లాభాన్ని సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. నీవు నా ఇంటికి వచ్చిన కాడి నుంచి నా ఇంట్లో గొప్ప కార్యాలు దేవుడు చేయగలుగుతూ వచ్చాడు. యాకోబు కూడా అదే అన్నాడు, నేను వచ్చినప్పుడు నీకు కొద్దిగా ఉంది, ఇప్పుడు ఎంతో విస్తారమైందని చెప్తూ వచ్చాడు. అలాగనే యోసేపు జీవితంలో కూడా ఐగుప్తులో యోసేపు రాకమునుపు కొద్దే, యోసేపు వచ్చిన తర్వాత ఎంతో విస్తారమైంది. ఈ రోజున మా CCM గ్రూప్ టీం నాయన ద్వారా అనేకులు నాయన ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి, బలపరచబడటానికి, స్థిరపరచబడటానికి నీ మహిమ కొరకు మేము మరి ముందుకు సాగిపోయే అనుభవంలో దేవా మమ్మల్ని అందరినీ కనికరించము. లోకం పాపభీష్టంతో, లోక ఆకర్షణతో నాయన ఉంటుంది నాయన. ఈ ఆకర్షణ లోకంలో పడిపోకుండా, జారిపోకుండా, పతనం కాకుండా మా జీవితాలను ఏదో ఒక విధమైన ఆత్మ ప్రవృత్తులై మీరు మమ్మల్ని ఇలాగూ బలపరుస్తూ దేవుని మహిమ కొరకే మమ్మల్ని సిద్ధపరుచుకుంటున్న దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా దీవించం. రేపటి ప్రభుజనం కొరకే మమ్మల్ని సిద్ధపరచం. పరిచయలో ఉన్న నీ దాసులు అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కుటుంబాలను వదిలి చేయండి. పరిచర్య దీవెనకరంగా నాయన నీ ప్రజలు ఏ సంఘంలో పరిచర్య చేస్తున్నారో వారు ప్రత్యేకించబడినట్లుగా, వారు ప్రత్యేకమైన పరిచర్య అనేకులకు అందించినట్లుగా, వారిని ప్రత్యేకంగా జనులు గుర్తించినట్లుగా నాయన మీరే సహాయం చేయమని, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి నాయన వారిని ఆవరించినట్లు ఎల్లప్పుడూ నాయన పరిపూర్ణమైన బలంతో నాయన ఆత్మతో, శక్తితో, బలముతో వారు పరిచర్య చేయడానికి నీ అభిషేకం వారుకున్నట్లుగా మీరే సహాయం చేయమని మీ దయకు కృపగా అప్పగించుకుంటూ స్తుతి వందనములు చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధాన, సంతోషం ఇప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభు రాకడ పర్యంతరం దేవాతి దేవుని కృప సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.